అమరావతి పైన చంద్రబాబు నాయుడు పరిపాలన పైన తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతికి పెట్టుబడులన్నీ తరలిపోతున్నాయి, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది అంటూ కొందరు చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. అది కూడా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే, ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాతనే హైదరాబాద్లో మొత్తం డౌన్ అవుతోంది, అంతా అమరావతికి వెళ్ళిపోతుంది అంటూ చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని చెప్పేశారు ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అమరావతి వరద ముంపు ప్రాంతం, అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. చంద్రబాబు నాయుడు వచ్చేసిన తర్వాత మొత్తం పెట్టుబడులన్నీ వెళ్ళిపోతున్నాయన్నది పూర్తిగా ఒక తప్పుడు ప్రచారం మాత్రమే. ఇప్పటికీ కూడా పెట్టుబడులు హైదరాబాద్లో పెట్టాలనుకుంటున్నారు. హైదరాబాద్ కాకపోతే వాళ్ళ ప్రయారిటీ బెంగళూరు మీద ఉంది, అంతేగాని అమరావతిలో పెట్టుబడులు పెట్టే అవకాశమే లేదు. పెట్టుబడిదారులు భయపడుతున్నారు అక్కడికి వెళ్ళాలన్నా. అదంతా వరద ముంపు ప్రాంతం అనేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి తేల్చేశారు. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సన్నిహితులు వీళ్ళంతా కలిసి పనిచేస్తున్నారన్న ఇంప్రెషన్. ఆయన క్యాబినెట్లోని ఒక మంత్రి ఏపీ మీద ఇప్పుడు పెద్ద అభాండం వేసేశారు, అది కూడా అమరావతి మీద. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు భయపడుతున్నారు, అదో ముంపు ప్రాంతం అని. ఇప్పుడు ఇక్కడ ఏపీ మంత్రుల నుంచి ఎలాంటి స్పందన ఉంటుంది అన్నది ఒకటి. నిజంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన దాంట్లో అయితే కొద్దిగా వాస్తవం అయితే ఉంది. అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఒక వరద ముంపు కారణమే కాదు, ఇతర కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు అక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టడానికైతే ఏ సంస్థ కూడా సిద్ధంగా లేదు. 100 ఎకరాల భూమిని ఫ్రీగా ఇస్తే తీసుకుంటారేమో, కానీ ఇప్పటికిప్పుడు అక్కడ వచ్చి ఏదో చేయాలన్న ఆలోచన అయితే ఎవరికి లేదు. ఎందుకంటే అమరావతి అనేది ఇప్పుడు కూడా ఒక షేప్ లేదు దానికి. ఇప్పుడు వస్తున్న కొన్ని చర్చలు జరుపుతున్న సంస్థలు కూడా వైజాగ్లో మేము పెట్టుబడులు పెడతామంటున్నారు, కానీ అమరావతిలో పెడదాం అని అయితే అంత కాన్ఫిడెంట్గా ముందుకు రాలేదు. పైగా గతంలో 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని కంపెనీలు వచ్చాయి. వాళ్ళకి కొద్దిగా చాలా చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి అనేక అంశాల్లో. లండన్కి చెందిన ఒక సంస్థ, ఇండో యూకే హెల్త్ సైన్సెస్కి సంబంధించిన ఒక సంస్థ పెద్ద హాస్పిటల్ కడతామని వస్తే భూములు ఇస్తామని చెప్పి 150 ఎకరాలు. ఆ తర్వాత కొద్ది రోజులకి ప్రభుత్వ పెద్దల ప్రతినిధులు మా వద్దకు వచ్చి ఎకరాకు ₹1 కోటి ఇవ్వాలని కోరారు. తర్వాత హాస్పిటల్లో కూడా వాటా ఇవ్వాలని కోరారు. దాంతో మేము వచ్చేసామని కూడా చెప్పారు. ఇలాంటి అనుభవాలు కూడా పారిశ్రామికవేత్తల్లో ఉన్నాయి. ఇంకా ఏదేమైనప్పటికీ కూడా ఇంకా కనీసం ఒక 50,000 కోట్లు అంతకు మించి ఖర్చు పెట్టి అమరావతిలో ఒక మౌలిక సదుపాయాలు అన్నీ ప్రభుత్వం సిద్ధం చేసిన తరువాతనే ఏ పారిశ్రామికవేత్తలు అయినా, ఏ పెట్టుబడిదారులు అయినా అమరావతి పైన కాస్త నమ్మకం పెరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గెలిచేశారు కాబట్టి అమరావతిలో మనం పెట్టుబడులు పెట్టేద్దాం అన్నంత గుడ్డిగా అయితే ఎవరు ముందుకు రారు. ఇప్పటికీ కూడా వాస్తవం అది. హైదరాబాదు, బెంగళూరులోనే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉన్నది. ఇంకా వైజాగ్ను లిఫ్ట్ చేసి ఉంటే ఏపీ ప్రభుత్వం పరిస్థితి ఇంకోలా ఉండేదేమో. హైదరాబాదు, బెంగళూరు స్థాయిలో పోటీ ఇవ్వకపోయినా కూడా వైజాగ్ అయి ఉంటే కాస్త ఏపీ కూడా కాస్త దూకుడుగా వెళ్ళేందుకు అవకాశం ఉండేది. అమరావతి అనేది ఇప్పటికి కూడా ఒక షేప్ లేని ప్రాంతం. కేవలం క్యాపిటల్ అని చెప్తున్నారు, కానీ అక్కడ సచివాలయం, హైకోర్టు ఇవన్నీ టెంపరీ స్ట్రక్చర్స్ ఉన్నాయి, కానీ అంతకుమించి ఏమీ లేదు. కాబట్టి పారిశ్రామికవేత్తలు వచ్చేసి అక్కడ మొత్తం ఇప్పటికే 100,000 కోట్లు పెట్టుబడులు పెట్టే పరిస్థితి, ఆ వాతావరణం అయితే లేదు. ఆ వాతావరణం రావాలంటే ఫస్ట్ ఏపీ ప్రభుత్వం 1,000 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఒక రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. మరి అది చేస్తామంటున్నారు, అప్పులు తెస్తూ ఉన్నారు. దాదాపు 31,000 కోట్ల రూపాయలు కేవలం అమరావతిలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి తెస్తూ ఉన్నారు. దాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారన్న దాన్ని బట్టి అమరావతి భవిష్యత్తు ఉంటుంది.